హలో అండి. మేమైతే మా ఊరు పండగకి బయలుదేరాము. పాప అయితే స్కూల్ నుండి వచ్చింది. ఆకలేస్తుందంటే బజ్జీలు అయితే కొనేసి ఇచ్చాను. అక్కాల కోసం అయితే మేమైతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం. మేమైతే ఆటోలో వెళ్తున్నాం. ఏం అల్లరి చేసాం తెలుసా? ఇప్పుడు వస్తుందంట. మేమైతే బస్ కోసం అయితే వెయిట్ చేసాము. బస్సు అయితే లేదు. అక్కడి నుంచి అయితే ఆటోలు అయితే ఉంటాయి. షేర్ ఆటోలోనే మేమైతే వెళ్ళిపోయాము. పిల్లలతో కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా, అయినా వెళ్ళిపోయాము. మేమైతే బయలుదేరేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది. మా ఊరికైతే 40 km. మరుసటి రోజు పండుగ అనమాట. మా నాన్నగారు ఒక్కరు ఇంట్లో పని చేసుకోలేరనేసి మేమైతే బయలుదేరాము. ఈ ఆటో కాకుండా వేరే ఆటో కూడా ఎక్కాలి మా ఊరికి. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయో ఉండవో కూడా తెలియదు. 8 దాటితే మాత్రం ఆటోలు దొరకడం అయితే కష్టం. ఏమో బయలుదేరి వెళ్తున్నాము. సీటుకి మాటకి ఈ అమ్మాయి అయితే ఎలాగడుతుంది చూడండి. కుందరా కుందు కుందు ఏం చేస్తున్నావు? ఎందుకు మా బాబుని దెబ్బలాడుతున్నావు? ఇది మీ మమ్మీ బ్యాగ్ కాదా? మమ్మీ బ్యాగే నెల తీసుకుంటుందా? అయ్యయ్యా, వాళ్ళ మమ్మీ బ్యాగే నెల లాగేసుకుంటుంది. ఇది ఇవ్వ పట్టుకుంటాను. మమ్మీ పట్టుకోలేదు. పాలు కావాలా? పాలు కావాలా? సరిపోయింది. ఎంత దారుణం. మేము ఎందుకు పనికిరాము, చూడలేదు. వాళ్ళ మమ్మీ ఎత్తుకోవడానికి ఒక కంఫర్ట్ లేకపోయినా సరే అందులో ఈ బ్యాగ్ కూడా లాగేసుకుంటుంది. బ్యాగ్ మీద చెయ్యేసి ఎలా పట్టుకుందో చూడండి. ఈ అమ్మాయి మనుషులు నమ్మట్లేదు. మళ్ళీ మా ఇంట్లోనే ఉండి మా దగ్గరే తింటుండ్రు వీళ్ళందరూ. ఈ ఫేస్ వీళ్ళందరూ మా దగ్గర ఉండి తిని వాళ్ళే, అయినా మమ్మల్ని నమ్మట్లేదు. మా ఇంట్లోనే ఉంటారు. అలాగైతే మేమెంత అనుమానం పడాలి. ఛానల్ ఏమో చెప్పు ఫస్ట్. ఛానల్ పేరేటి? అది కూడా తెలుసు. ఛానల్ ఏమని చెప్పు. ఏంటి ఛానల్ ఏమో? లక్కీ క్యూట్ 06. ఏంటంటే నడుస్తారు. లక్కీ క్యూట్ 06 అండి. ఆటో దిగి వెయిట్ చేస్తుంటే ఈ ఆటో కనిపించింది. ఈ ఆటో ఎక్కడ వీడియో అయితే మిస్ అయ్యిందనమాట. ఈ అబ్బాయి అయితే మా పక్కూరు అబ్బాయే. మమ్మల్ని మా నాన్నగారిని కూడా తెలుసు. మేము దేపెట్టేస్తాను రండి అనేసి అన్నారు. ఇంకా ఆటో అయితే లక్కీగా కనిపించింది మాకు. ఊర్లోకి రాగానే అయితే గుడికి లైటింగ్ స్టేజ్ అయితే వేశారు. మా నాన్నగారు అయితే మా కోసం ఎదురు చూస్తున్నారు. అస్తమానం ఫోన్ చేసేవారు అనమాట. నైట్ టైం కదా మేము వస్తాను అనేసి. ఎలా వస్తున్నాం అని కూడా అదో బెంగ. మమ్మల్ని చూసి అయితే చాలా ఫాస్ట్గా వచ్చారు మా దగ్గరికి. చూసారుగా మా నాన్న ఎంత ఫాస్ట్గా వస్తున్నారు. వచ్చేసరికి అయితే మా నాన్నగారు చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో.
అమ్మ లేకపోవడంతో నాన్న ఒక్కరు ఉంటారు కదా. మా అమ్మగారే ఉంటే ఇంట్లో పని అంతా చేసి పిండి వంటలు కూడా మా కోసం తయారు చేసి ఉంచేవారు. మేమైతే పండుగ రోజు మార్నింగే వచ్చేవారు ఎప్పుడూను. ఈరోజు అమ్మ లేకపోవడంతో ముందు రోజు రావడం వచ్చింది, ఇంట్లో పని అది చేసుకోవాలి కదా అనేసి. కానీ ఈ పండుగ ప్రతి ఇయర్ చాలా బాగా జరుగుతుంది. కానీ ఈ ఇయర్ పండుగ మాత్రం ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే పండగ ఎలా అవుతుందని మాత్రం మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఊర్లో, ఇంత చిన్న ఊర్లో ఇంత ప్రాబ్లమ్స్ వస్తాయని మాత్రం ఇప్పుడే తెలిసింది. పండగ సరదాగా గడుపుకోవాల్సిన పండగ ఇలా అవుతుందని మాత్రం మాకు తెలియలేదు. నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్.